స్పోక్ పర్సన్ ఆయన కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా అందరికి? మనం ఫస్ట్ అయితే ఏదైతే డీలిమిటేషన్ అలాగే ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి మాట్లాడుతుంది బీజేపీ. దానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకం తెలియజేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యంగా ఈ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావటం కూడా మనం చూస్తున్నాం. మరి ఏపీలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఈ మనం ఫస్ట్ అయితే మధుసూదన్ గారి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ గారు మనం చూస్తున్నాం వైసీపీ ఏం స్టాండ్ తీసుకుంది. నార్మల్ గా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. కానీ ఏపీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం అవ్వట్లేదు, సముఖత వ్యక్తం అవటం మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా వైసీపీ స్టాండ్ ఏంటి? ముందుగా గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు క్లియర్ కట్గా వైసీపీ యొక్క స్టాండ్, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏందని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 131 బిల్లు కానీ, మహిళా బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం, ఏ విధంగా స్వాగతిస్తున్నాం అనేటువంటి దాని ప్రకారం మేము ఏం మాట్లాడుతున్నాం అంటే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో అయితే మేము 100% జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ విధంగా మహిళలకు పెద్దపెట్టేశాడు అనేటువంటిది రాష్ట్రంలో దేశంలో ఉంటే అందరికీ తెలుసు. ఇప్పుడు 33% రిజర్వేషన్స్ కల్పిస్తా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 50% రిజర్వేషన్ అన్నింటిలో కానీ, లోకల్ బాడీస్లో కానీ, అదేవిధంగా కార్పొరేట్ పదవుల్లో కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి వర్కర్ నామినేటెడ్ వర్కర్లో కానీ అన్నింటిలో కూడా 50% మహిళలకు ఉండాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి, అదేవిధంగా మహిళల కోసం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దిశ యాప్ని, దిశ చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి మహిళల యొక్క పక్షపాతి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చాటేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పెడుతున్నటువంటి మహిళా బిల్లుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటిది మా వాదన. ఇంకొకటి, ఈ డీలిమిటేషన్కి వచ్చేకాలకి డీలిమిటేషన్లో మా విధి విధానాలు ఏ విధంగా మేము సపోర్ట్ చేస్తున్నామంటే, మరి జనాభా ప్రాతిపదికన కాకుండా గుత్తిగంపుగా 50% అన్నీ ఉన్నటువంటి ఈ 50% రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకి 50% అట్టే పెంచడం వల్ల ఏ రాష్ట్రానికి కానీ, సదరన్ రీజియన్లో కానీ, అటు నార్థన్ రీజియన్లో కానీ ఏ రాష్ట్రానికి కానీ నష్టం జరగదనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణ 17 సీట్లు అట్టే 26 సీట్లు అవుతాయి. అదే ఆంధ్రాలో 25 సీట్లు ఉన్నాయి, అట్టే 38 సీట్లు అవుతాయి. ఈ విధంగా రావడం వల్ల టోటల్ గా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క 23.75% ఏదైతే ఉందో ఈ సౌత్ ఇండియా యొక్క వాయిస్ యొక్క కిందకి దిగిపోతుంది అన్నటువంటి వాదనని మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే 50% పెంచేటప్పుడు ఉన్నటువంటి 23.75% అట్టే ఉంటుంది. కాబట్టి సౌత్ ఇండియా యొక్క విలువ కానీ, సౌత్ ఇండియా యొక్క వాయిస్ కానీ తగ్గదు అనేటువంటిది మా వాదన. అట్టగా కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా తగ్గుతారు. కాబట్టి సదరన్ రీజియన్ లో, ఎందుకంటే ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి సదరన్ రీజియన్ లో ఉంది. నార్థన్ రీజియన్ లో పాపులేషన్ బాగా ఎక్కువగా పెంచారు. కాబట్టి సదరన్ రీజియన్ కి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ క్లియర్ గా చెప్తున్నారు, మేము 50% పెంచుతున్నాం, ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం చేయమని. వాళ్ళు చెప్పిన విధంగా 50% పెంచితే ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం జరగదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా వీటిని ఫాలో చేస్తూ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 131 ఆర్టికల్ కూడా మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. ఈ 131 ఆర్టికల్ ఏంది అసలు యాక్చువల్ గా? ఈ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు రాజకీయ వివాదాలు కాదు, ఈ యొక్క న్యాయపరమైనటువంటి వివాదాలు కానీ, అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి వివాదాలు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని సొల్యూషన్ కనిపెట్టడానికి, ఒక చట్టాన్ని తీసుకురావడానికి, దాన్ని ఇంకా మెరుగుపరచడానికి దీన్ని అమెండ్మెంట్ తీసుకుని వస్తున్నారు. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఒకటి ఫైనల్ గా నేను చెప్తున్నా అంటే, ఈ బీజేపీకి కానీ, కాంగ్రెస్ కి కానీ ఈ యొక్క డీలిమిటేషన్ గురించి ఈ రోజు డప్పు కొట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణకి కానీ, ఆంధ్రాకి కానీ పరిస్థితి లేదు అంటున్నాం. ఎందుకంటే అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ రెండు కూడా తెలంగాణకి, ఆంధ్రాకి రెండింటికి కూడా అన్యాయం చేసింది మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి యొక్క డీలిమిటేషన్ యొక్క విలువల్ని ఆ రోజు ఎందుకు పొందుపరచలేదు అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ బీజేపీని ఆ రోజు చిన్నమ్మ పెద్దమ్మ అంటూ ఇద్దరు సంఖ్యలు గుద్దుకుని మేము రాష్ట్రాన్ని విడగొడుతున్నాం, మమ్మల్ని కూడా చూడండి అని చిన్నమ్మ, మమ్మల్ని చూడండి అని చెప్పిన పెద్దమ్మ కాంగ్రెస్ బీజేపీ పోటీపడి రాష్ట్రాన్ని అనైతికంగా విడగొట్టి అటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండింటికీ కూడా ఈ డీలిమిటేషన్ విషయంలో చట్ట చేశారనేటువంటిది మా వాదన. ఎందుకంటే చట్ట చేశారంటే విభజన చట్టంలో ఈ యొక్క డీలిమిటేషన్ లో ఎక్కువ సీట్లు పెంచాలనేటువంటి అప్పుడు విభజన చట్టంలోనే ఉంది. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ పెంచుండాలి. వీళ్ళు ఎందుకు పెంచాలనేటువంటిది విభజన చట్టంలో పొందుపరిచారు. పొందుపరిచేటప్పుడు 170 ఆర్టికల్ క్లాస్ 3లో వీళ్ళు దీన్ని ఫాలో చేయాలనేటువంటి ఒక రూల్ ని పెట్టారు. 173
క్లాస్ 3 170 సెక్షన్ లో క్లాస్ 3 ఏమో చెప్తుందంటే ఈ యొక్క డీలిమిటేషన్ 2026 తర్వాత జనగణనలో మీరు దీన్ని తీసుకోండి అని చెప్పింటుంది. అంటే 2026 తర్వాత జనగణన తర్వాత తీసుకోండి అని చెప్పిన క్లాస్ పెట్టి ఈ రోజు విభజన చట్టంలో దీన్ని చేర్చమంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోతారు చెప్పండి. ఇది ఈ క్లాస్ తప్పు. ఆ తర్వాత ఏంది క్లాస్ ఆర్టికల్ 2(3) ఏం చెప్తుంది, విభజన చట్టంలో పెట్టినటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ ని మీరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దులను కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గ సరిహద్దులు కానీ మార్చండి అంటున్నారు. ఇప్పుడు 170కి క్లాస్ ఆర్టికల్ 170లో క్లాస్ 3కి ఈ ఆర్టికల్ 2(3కి మధ్య ఈ క్లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలా, 368 ప్రకారం దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి సవరణ చేయాలి. ఆ సవరణ చేయలేదు, రెండు ప్రభుత్వాలు కానీ సవరణ చేయలేదు. కానీ మళ్ళీ క్లాస్ 4 ఏం చేస్తుంది, ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి మధ్య క్లాస్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 అనేటువంటిది పవర్ఫుల్, దానిపైనే మనం ముందుకు పోవాలనేటువంటి ఈ ఆర్టికల్ 4 ను కూడా కన్సిడర్ చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు రాష్ట్రాలకు కూడా ఈ డివిజన్ లో అన్యాయం చేసేటువంటిది మా వాదన. అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఆర్టికల్ 4 ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదనేటువంటిది మా వాదన. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా మోడీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ రెండు రాష్ట్రాలకు కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో అన్యాయం చేశారు. ఆ రోజే కానీ డీలిమిటేషన్ ప్రాసెస్ లో ఎంపీల్ని ఎమ్మెల్యేని పెంచుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ లో 50% పెంచితే ఇంకా ఎక్కువ అయ్యేటువంటి సీట్లు. కాబట్టి ఆంధ్రాకి కానీ తమిళనాడుకి కానీ తెలంగాణకి కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ప్రభుత్వాలు ఈ డీలిమిటేషన్ లో అన్యాయం చేశాయి అనేటువంటిది మా వాదన. ఎట్టకేలకు ఈ రోజు ఈ డిమినేషన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీలిమిటేషన్ జరగాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దీంట్లో ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ పెంచేటప్పుడు 50% పెంచితే మహిళలకి 33% ఇచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పురుషులకు ఉన్నటువంటి ఈ యొక్క సంఖ్య కూడా తగ్గకుండా ఈ యొక్క మహిళల్ని అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో ఏ విధమైన వివక్ష లేకుండా మహిళలకి అవకాశం కల్పించేటువంటి ఈ యొక్క అవకాశం వస్తుంది. కాబట్టి ఈ డివినేషన్ చేయాలనేటువంటి